నిర్గమకాండం 1:11. కాబట్టి వారి మీద పెట్టిన భారములో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వచేయు పితోము రామాసెలను పట్టణములను కట్టిరి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. ఇశ్రాయేల్ శ్రమ పెట్టారంట. ఎవరు? ఐగుప్తీయులు. ఈ ఐగుప్తీయులు లోక సంబంధులు, శరీర సంబంధులు. ఇశ్రాయేల్ అనగా దేవుని యొక్క ప్రజలు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే జీవితాలు కలిగిన వారు. వీరిని లోక సంబంధులుగా జీవిస్తున్నటువంటి వారు బహుగా శ్రమ పెట్టడం మొదలుపెట్టారు. శత్రువులుగా మారిపోయారు. ఏంటంటే ఆ ఇశ్రాయేళ్ళు మంచిగా ఉండడం చూడలేకపోతున్నారు. వాళ్ళని ఏదో ఒక విధంగా శ్రమ పెట్టాలి, వారిని వేదనపరచాలి, వారు కృంగి 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 వారు నశించిపోవాలి. ఇది పన్నాగం. ఫరో యొక్క పన్నాగం ఏమిటి? వారు వేదనతో కృంగిపోవాలని. ఒకవేళ నీ జీవితంలో కూడా నీ చుట్టూ ఇటువంటి వారిని నువ్వు చూస్తున్నావా? ఇటువంటి పరిస్థితి నీ జీవితంలో కూడా ఉందా? నీ చుట్టూ ఉన్నవారే శరీర సంబంధంలాగా జీవిస్తున్నారా? నిన్ను బహుగా బాధిస్తున్నారా? వేదనకి గురి చేస్తున్నారా? శ్రమలకు గురి చేస్తున్నారా? శ్రమ పెడుతున్నారా? ఇశ్రాయేళ్ల గురించి ఫరో ఏమని ఆలోచిస్తున్నారంటే, మగ సంతానం అయినట్లయితే వారిని చంపేస్తున్నారు ఫరో సైన్యం. దాన్ని చూస్తున్న సమయంలో ఎలా ఉంటుంది? అది ఎంత భయంకరమో! ఇశ్రాయేళ్ళు దాన్ని భరించగలరా? సహించగలరా? వాళ్ళు ఏడుస్తారని తెలుసు, వాళ్ళు ప్రలాపిస్తారని తెలుసు, కానీ శత్రువులకి వారిని శ్రమ పెట్టాలి, వారిని వేదనకి గురి చేయాలి, వారిని ఇబ్బంది పాలు చేయాలి. ఈరోజు నీ జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితే ఉందేమో. నిన్ను కొంతమంది శత్రువులు తరుముకుంటున్నారేమో. నీ బాగును చూడలేక, నీ సంతోషాన్ని చూడలేని పరిస్థితుల్లో నిన్ను ఎట్టన్నా వేదనకి గురి చేయాలి, నువ్వు కన్నీరు కార్చాలి, ప్రలాపించాలి అని చెప్పి వారు ఒకవేళ పన్నాగాలు పన్నుతున్నారేమో. ఈ రీతిగా పన్నాగాలు పన్నుతున్న సమయంలో ఫరో, ఇశ్రాయేలీలు దేవుని పాదాల దగ్గరికి చేరారు. తిరగబడలేదు, ఫరోని వాదించలేదు. ఫరో ఎదుటికి వెళ్ళి వారు ఏమీ మాట్లాడలేదు. కానీ వారు చక్కగా దేవుణ్ణి, జీవము కలిగిన దేవుణ్ణి ఆశ్రయించారు. మన దేవుడు మహోన్నతుడు, సర్వ సృష్టికర్త, సర్వాధికారి అయిన దేవుడు. ఆయన్ని ఆశ్రయించిన ఏ ఒక్కరిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. వారు ఆ వేదనలో, ఆ బాధలో, ఆ యొక్క కన్నీటి లోయలో ప్రభుకి మొరపెట్టారు. దేవా, మమ్మల్ని రక్షించు, మాకు విడుదల చేయి. శ్రమ దినమున కృంగిన ఎడల చేతగాని దానివి అయిపోతావు. శ్రమ దిన కృంగిన ఎడల చేతగాని వాడవైపోతావు. శ్రమ పెట్టిన కొలది వారు విస్తరిస్తున్నారంట. నిజమే, కొంతమంది దేవుని బిడ్డల మీద తిరుగుబాటు చేస్తారు, దేవుని బిడ్డలను నాశనం చేయాలని చూస్తారు. నిజంగా దేవుడు నీ పక్షాన ఉన్నట్లయితే నీకేమీ కాదుగా, తాను తవ్విన గుంటలో వారే పడతారు. దేవునికి మహిమ కలుగును గాక. నీవు దేవుని పక్షమున ఉన్న వ్యక్తివైతే, దేవుని పాదాల దగ్గర ఉన్న వ్యక్తివైతే భయపడవలసిన అవసరము లేదు. తప్పక దేవుడు నిన్ను విడుదల చేస్తాడు, నిన్ను విమోచిస్తాడు, నిన్ను అనేక మంది మధ్య హెచ్చింప చేస్తాడు. కానీ నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే, దేవుని పాదాల దగ్గరికి వచ్చి శత్రువుల పోరాటంలో నువ్వు దేవునికి ప్రార్థన చేయి. నిర్మితంగా ద్వేషించే వారి గురించి నువ్వు ప్రార్థన చేయి. నిన్ను తృణీకరించే వారిని గురించి నువ్వు ప్రార్థన చేయి. ఆ రీతిగా ఇశ్రాయేలీలు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. తప్పకుండా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. అనేక మంది వ్యక్తులతో నువ్వు ఎంతగానో పోరాడుతున్నావు. చుట్టూ ఉన్న వారు ఎంతగానో నిన్ను కృంగదీస్తున్నారు. నీ సొంత వారే, నీ ఇంటిలో ఉన్నవారే నిన్నెందుకో తృణీకరిస్తున్నారు, శ్రమ పెడుతున్నారు, బాధ పెడుతున్నారు. ఏ కాడికి వారి మాటలు నిన్ను బాధ పెట్టే మాటలే. వారు ఒక పని చేస్తే కూడా నీకు బాధ కలగాలనే చేస్తారు. వాళ్ళు నీ కన్నిటిని చూడాలని నేను తరుముకునే వాళ్ళు ఉన్నారేమో. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నా పాదాల దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థన చేయి.
నేనున్నాను అని చెప్పి ధైర్యముగా నా వైపు చూడు, ఆ శత్రువుల బంధకాల నుంచి నిన్ను విడుదల చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆ శత్రువులనే నీకు మిత్రులుగా మార్చే దేవుడు మన దేవుడు. ఆ రీతిగా ఇశ్రాయేల్ని విడుదల చేయడానికి మోషేని నాయకుడిగా ఎన్నుకొని, మోషే, నా ప్రజలు శత్రు బంధకణాల్లో ఎంతగానో హింసించబడుతున్నారు కాబట్టి, శ్రమ పెట్టబడుతున్నారు కాబట్టి వారిని విడుదల చేయడానికి నేను సిద్ధపడుతున్నాను. నువ్వు సిద్ధపడు, నేను వారి దగ్గరికి పంపిస్తాను. పంపించి ఫరో బంధకం నుంచి వారిని విడుదల చేసి పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి నడిపించాలి. శ్రేష్టమైనటువంటి దేశంలో వారు జీవించాలి. వారు సంతోష సమాధానాలతో వారు జీవించాలి. వారు పెట్టిన శ్రమ ఇశ్రాయేలుకి మేలు చేసిందా, కీడు చేసిందా? మేలే చేసింది. వారు అంతగా శ్రమ పెట్టబట్టి, అంతగా వారిని ఏడిపించబట్టి, అంతగా వారిని తృణీకరించబట్టి దేవుడే ఆ సమస్యలోనికి రావలసి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. మన శ్రమలే రేపటి దినాన శ్రేష్టంగా మన జీవితాల్లో మార్చివేయబడతాయి. నిన్ను ఒక ఉన్నతమైన వ్యక్తిగాను, అనేక ప్రజలకు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉండడానికి, ఒక శ్రేష్టమైనటువంటి ప్రాంతంలోనికి నేను నడిపించడానికి, ఒక శ్రేష్టమైన స్థలంలోనికి నేను నడిపించడానికి ఈరోజు శ్రమ పెట్టబడుతున్నావేమో ఆలోచించు. ఆనాడు ఇశ్రాయేళ్ల శ్రమ సంతోషంగా మారిపోయింది, ఆనందంగా మారిపోయింది. వారికంటూ ఒక దేశాన్నే వారు ప్రభు దగ్గర సంపాదించుకున్నారు. పాలు తేనెలు ప్రవహించే దేశం అంట అది. కనుక 10 తెగులను దేవుడు పంపించి ఇశ్రాయేలుని ఫరో బంధకం నుంచి విడుదల చేశారు. ఆ భయంకరమైన శ్రమలో నుంచి పగలు మేఘస్తంభం వలె, రాత్రి అగ్నిస్తంభం వలె ఇశ్రాయేలుని విడిపించాడు. మనము ఆరాధిస్తుంది ఆ దేవుణ్ణే, ఆ సజీవుడైన దేవుణ్ణే. దేవునికి మహిమ కలుగును గాక. ఆనాడు ఇశ్రాయేలుని విడిపించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా విడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆనాడు ఇశ్రాయేలుని విమోచించిన దేవుడు శత్రు బంధకము నుంచి ఈరోజు నిన్ను కూడా విడిపిస్తాను, విమోచిస్తాను. ఆనాడు భయంకరమైన శత్రు భీతిలో కృంగిపోయినటువంటి వారిని రక్షించిన దేవుడే ఈరోజు నీకు ఒక మాట చెప్తున్నాడు, నిన్ను కూడా రక్షిస్తాను. నువ్వు చేయవలసింది ఏంటంటే నువ్వు పరిశుద్ధపరచుకొని ప్రభు పాదాల దగ్గర మోకరించు, ప్రార్థించు. శత్రు బంధకాల నుంచి దేవుడు నిన్ను విడుదల చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ శ్రమలే రాబోయే దినాల్లో నీకు మేలుగా మారిపోతున్నాయి. ఈ ముల్లగా వంటి మార్గమే రేపటి దినాన్ని నీకు పూలపాటగా మార్చివేయబడుతున్నాయి. నువ్వు పొందుకున్న శ్రమే రేపటి దినంగా నీ యొక్క కుటుంబానికి, నీ వ్యక్తిగత జీవితానికి శ్రేష్టంగా దేవుడు మార్చివేస్తున్నాడు. ఈరోజు నువ్వు ఏ మార అనుభవం గుండా వెళ్తున్నావో ఆ మార అనుభవమే మధురంగా మార్చివేయబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తా. శ్రమలు ఎందుకు వస్తాయంటే ప్రభుకి మనల్ని దగ్గర చేయడానికి వస్తాయి. ఆ రీతిగా శ్రమల్లో మనం ప్రభుకి దగ్గరైనట్లయితే మన సమస్యల్లో మనము శ్రేష్టతను చూస్తాం. మన చుట్టూ ఉన్నటువంటి ఆ శ్రమలే శ్రేష్టంగా మార్చివేస్తాడు దేవుడు. మీ జీవితాల్లో వస్తున్నటువంటి శ్రమల విషయంలో, మీ కుటుంబంలో వస్తున్నటువంటి శ్రమల విషయంలో మీరేం చేస్తున్నారు? చుట్టూ ఉన్న వారికి చెప్తున్నారా? దేవునికి చెప్తున్నారా? దేవుని పాదాలు గట్టిగా హత్తుకుంటున్నారా? మనుషులను ఆశ్రయిస్తున్నారా? మనుషులు సహాయం చేస్తారేమోనని మనుషుల వైపు చూస్తున్నారా? లేదు, శ్రమలను శ్రేష్టంగా మార్చే ప్రభు వైపు చూడాలి. దేవునికి మహిమ కలుగును కాక. క్రీస్తులో జీవిస్తున్న జీవితము ఆర్భాటాలు ఉండవు, కానీ అనేకమైన శ్రమల్లో గుండా మనం వెళ్ళవలసి వస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, శ్రమ దినాన కృంగిపోవద్దు. నీకు శ్రమ వచ్చింది అని అంటే కృంగుబాటు కోసం కాదు, నిరుత్సాహపడడం కోసం కాదు, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం కాదు, ప్రార్థన చేయబుద్ధి పుట్టడం లేదని చెప్పడానికి కాదు, సంఘానికి వెళ్ళడం బుద్ధి పుట్టడం లేదని చెప్పడానికి కాదు శ్రమ వచ్చేది. ఆ శ్రమలో నీవు ఆ మారాన్ని మధురంగా మార్చుకోగలవు. యోబు మార్చుకున్నాడు తన జీవితంలో. చుట్టూ ఉన్న వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, ఏమన్నా నువ్వు దుర్మార్గుడివేమో, నీవు దేవుని దృష్టికి విరోధముగా ఏమన్నా
క్రియలు చేసావేమో, దేవుణ్ణి తిరుగుబాటు చేసావేమో అని చెప్పి జ్ఞాపకం చేసుకో యోబు అంటుంటే, యోబు మోకరించి, ప్రభువా అన్నీ పోగొట్టుకున్నా నీవంటే నాకు ప్రేమయ్యా. మనం అన్నిటికంటే ఎక్కువగా ప్రభుని ప్రేమించాలి. ఆ శ్రమల్లో ఎవరి చెంతకి చేరడం లేదు, కానీ యోబు దేవుని చెంతకి చేరుతున్నాడు. నీకొచ్చిన శ్రమలు కూడా నీవు దేవుని దగ్గరికి చేరాలి. ఆ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. ఆ కురుపుల్ని చూస్తుంటే తన భార్య అసహించుకుంటుంది. నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు నీవు ఇంత అసహ్యకరమైనటువంటి కురుపులతో నింపబడ్డా. కలిగి ఉన్న శ్రమ ఎంతో అసహ్యమైపోయింది. ఈరోజు నీ జీవితంలో కూడా అనారోగ్యం గుండా వెళ్తున్నావా? భయంకరమైన పరిస్థితి గుండా వెళ్తున్నావా? ఇబ్బంది కొలిమిలో నుంచి వెళ్తున్నావా? నీ చుట్టూ గాఢాంధకారం అలుముకుందా? అటువంటి పరిస్థితుల్లో నీ చుట్టూ ఉన్నవారు నిన్ను ద్వేషిస్తూ మాట్లాడుతున్నారా? తృణీకరిస్తున్నారా? చూడు నువ్వు ఎట్లా ఉన్నావు, ఇంకా నీ బ్రతుకు ఎందుకు అంటున్నారా? నువ్వు ఎక్కడికి చేరాలి? దేవుని పాదాల దగ్గరికి చేరాలి. దేవునికి మహిమ కలుగును గాక. యోబు అదే విధంగా ఇంకా చనిపో అని భార్య అంటున్నప్పుడు దేవుని పాదాల దగ్గర మొరపెడుతున్నాడు, కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, శ్రమల్లో నిన్ను నేను విడిచిపెట్టనయ్యా. యోబు ఏమంటున్నాడు? నువ్వేదో గర్భఫలం ఇస్తావని నిన్ను ప్రేమించలేదు యేసయ్యా. దేవా, నువ్వు గర్భఫలం ఇస్తావని చెప్పి నేను నీ చెంతకి రాలేదు. ఏదో మంచి ఆరోగ్యం ఇస్తావని నీ చెంతకి రాలేదు. నీవు సమృద్ధిని అనుగ్రహించి ఐశ్వర్యాలు, పొలాలు, స్థలాలు ఇస్తావని నీ చెంతకి రాలేదయ్యా. ఏదో మంచి ఆరోగ్యం ఉంటుంది నాకు ఎల్లప్పుడూ అని చెప్పి నేను నీ చెంతకి రాలేదు ప్రభువా. నేను ప్రభువుని ప్రభుగానే ప్రేమించాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇటువంటి జీవితము దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. యోబు నిరూపిస్తున్నాడు, నేను ప్రేమించింది వీటన్నిటి కోసము కాదు, నేను ప్రేమించింది నిన్నే, నిన్నుగా ప్రేమించాను. కాబట్టి అవన్నీ పోయినా కూడా నేను నీ చెంతనే ఉన్నాను. ఈరోజు నీ ప్రేమ ఎలా ఉంది? నువ్వు ఏ రీతిగా ప్రభు దగ్గరికి వస్తున్నావు? నువ్వు రావాల్సింది దేవునిగా ప్రేమించి ప్రభు సన్నిధికి రావాలి. ఆయన నిన్ను ప్రేమించి తన ప్రాణాన్ని నీ కోసం త్యాగము చేశాడని ఆ ప్రభుని నువ్వు ప్రేమించాలే తప్ప ఈ లోకాన్ని ప్రేమించి ప్రభు పాదాల దగ్గరికి రావడానికి వీల్లేదు. రీతిగా యోబు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభుని విడిచిపెట్టలేదు, యథార్థతను విడిచిపెట్టలేదు. తన చుట్టూ ఉన్న పరిస్థితులు మాత్రం తారుమారైపోయాయి. శ్రమల్లో చిక్కబడ్డాడు, కానీ ప్రభు దగ్గర ప్రార్థన జీవితం మాత్రం మారలా. తన ప్రార్థన ఏ రీతిగా చేస్తున్నాడో, ప్రభుతో ఏ విధంగా తన సహవాసం కలిగి ఉన్నాడు, అది మాత్రం మారడంలా. తన భార్య చనిపో అని అన్నప్పుడు ఒక మాట అంటున్నాడు, అన్నీ ఇచ్చినప్పుడైనా దేవుడు ఏమి ఇవ్వకపోతే, సమస్తం కోల్పోతే దేవుడు కాకుండా పోతాడా? ఆ యొక్క శ్రమ, ఆ వేదనలో ప్రభు వైపు చూసినందుకు యోబు రెండింతల ఆశీర్వాదాన్ని తిరిగి పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పోగొట్టుకున్నది ఒకంతైతే తర్వాత తను పొందుకుంది తన యథార్థత, ప్రభు దగ్గర ఉన్న సహవాసము, ప్రభుతో ఉన్నటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి ఆత్మీయ జీవితము ద్వారా రెండింతల ఆశీర్వాదము యోబు పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఈ శ్రమలు, ఈ వేదనలు, ఈ బాధలు నీ జీవితంలో కూడా రావడం ఎందుకు అని అంటే, నువ్వు ఏడుస్తూ కూర్చోడానికి కాదు, ప్రభు పాదాలను ఆశ్రయించి రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకోవడానికే నీకు ఈ శ్రమలు వస్తున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. శ్రమలే మనల్ని శ్రేష్ఠులుగా మారుస్తాయి. శ్రమల్లోనే మనం శ్రేష్ఠులము అవుతాం, మర్చిపోవద్దు. దానియేలు గ్రంథములో షద్రక్, మేషక్, అబేద్నెగో, నెబుకద్నెజరు రాజు ఒక పెద్ద విగ్రహమును చేసి నిలవబెట్టి, ఇదిగో ఈ విగ్రహానికే మీరందరూ సాష్టాంగ పడాలని బబులోను దేశంలో ప్రకటన చేయించాడు. అటువంటి సమయంలో అందరినీ పిలిపించాడు. ఈ బూరలు ఊదినప్పుడు మీరందరూ కూడా ఈ యొక్క విగ్రహానికి సాష్టాంగ పడాలి. కానీ షద్రక్, మేషక్, అబేద్నెగో వారు దేవుణ్ణి ఎరిగిన వారు, జీవము కలిగిన దేవుణ్ణి వారు ఆశ్రయించిన వారిగా ఉన్నారు. వేరు విగ్రహాలకు మీరు సాష్టాంగ పడకూడదు అని ప్రభు చెప్పిన మాట ప్రకారము నెబుకద్నెజరు రాజు నిలబెట్టినటువంటి ఆ విగ్రహానికి సాష్టాంగ పడకుండా
వారు నిలబడిపోయారు. అయితే నెబుకద్నెజరు రాజు ఏమంటాడంటే, ఎవరైతే ఈ విగ్రహం ముందు సాష్టాంగ పడరో వారిని ఈ యొక్క అగ్నిగుండంలోనికి తోసివేస్తాం, అగ్ని చేత వారు కాల్చివేయబడతారని ఒక భయముతో కూడినటువంటి శాసనాన్ని విడుదల చేశాడు. కానీ మన దేవుడు శాసనాలను కూడా రద్దు చేసే దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. షద్రక్ మేషక్ అబేద్నెగో విగ్రహం ముందు సాష్టాంగ పడలా. నెబుకద్నెజరు రాజు అంటున్నాడు, ఇదిగో ఈ అగ్నిగుండాన్ని 7 ఎక్కువ చేస్తా, 7 ఎక్కువ చేస్తాను. షద్రక్ మేషక్ అబేద్నెగోకున్న విశ్వాసం ఏమిటో తెలుసా? నువ్వు 7 కాకపోతే 10 ఎక్కువ చేయి, నా దేవుడు సర్వశక్తి గల దేవుడు. మేము మా దేవునికే సాష్టాంగ పడతాం, కానీ విగ్రహం ముందు మేము సాష్టాంగ పడము. కనుక వీరు ముగ్గురిని తీసుకొని వచ్చారు. ఒక భయంకరమైన శ్రమ వచ్చేసింది, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. బహుశా అప్పటి వరకు వారు ఆ దేశంలో ప్రార్థించారేమో, అనేక మంది జీవము కలిగిన దేవుణ్ణి తెలుసుకోవాలని, బబులోని యొక్క దేశమంతా కూడా దేవుణ్ణి అందలి నమ్మకం ఉంచాలని వారు ప్రార్థిస్తూ ఉన్నారేమో ముమ్మారు. కానీ వారికి ఒక విపత్తికరమైన పరిస్థితి వచ్చింది, వారికే ఒక ఆపద వచ్చేసింది. ఎంతో కాలం నుంచి వీరి ముగ్గురు ఆ బబులోన్ దేశంలో ఉన్నటువంటి ప్రజల కోసం ప్రార్థించారేమో, అందరూ కూడా దేవుని పాదాల దగ్గరికి వస్తే బాగుండని. కానీ వీళ్ళకి ఒక సమయం వచ్చింది ఇప్పుడు. ఏమిటంటే వీళ్ళ ముగ్గురిని కూడా అగ్నిగుండంలో వేయండి. ఎప్పుడైతే ఆ అగ్నిగుండంలోనికి వెళ్తున్నప్పుడు వీరిని ఎవరైతే అగ్నిగుండంలోనికి వేసిన వారు కూడా కాలిపోయి చనిపోయారు. కానీ వీరితో పాటు యేసయ్య ఉన్నాడు అగ్నిగుండంలో. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువుని విశ్వసించిన వారిని ప్రభు విడిచిపెట్టడు, ప్రభువుని ఆశ్రయించిన వారిని ప్రభు విడిచిపెట్టడు. 4వ వ్యక్తిగా దేవుడు కూడా వీరితో ఉన్నప్పుడు షద్రక్ మేషక్ అబేద్నెగో వీరు నాట్యం ఆడుతూ ఉన్నారు. అరీతిగా అగ్నిగుండంలో నుంచి బయటికి తీసుకొని వచ్చారు వీళ్ళని. ఇదంతా కూడా నెబుకద్నెజరు రాజు చూస్తూ ఉన్నాడు. ఆ భయంకరమైన శ్రమలో నుంచి షద్రక్ మేషక్ అబేద్నెగో, అగ్ని వంటి శ్రమ, మరణం వచ్చినంత శ్రమ, అది ఇంకా మరణించిపోతున్నారు అని అన్నంత శ్రమలో ఉన్నప్పుడు ఆ శ్రమ వారిని గొప్ప శ్రేష్టతతో నింపేసింది. దేవునికి మహిమ కలుగును గాక. ఏమిటి ఆ శ్రేష్టత అనంటే, నెబుకద్నెజరు రాజు అంటున్నాడు, వీరు నమ్మిన దేవుడే జీవము కలిగిన దేవుడా, వీరి దేవుడే నిజమైన దేవుడు కనుక మీరందరూ కూడా ఆ దేవునికే మీరు సాష్టాంగ పడాలి. అంటే బబులోను పట్టణం అంతా కూడా రక్షణలోనికి వచ్చింది. దేవునికి మహిమ కలుగును కాక. ఈరోజు నువ్వు ప్రభువుని నమ్ముకొని ఉండి పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తూ ప్రభు యందలి ప్రేమ కలిగి జీవిస్తున్నప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళు అగ్నిని చూపిస్తున్నారా? అగ్ని వంటి శ్రమల్లో నిన్ను వేస్తున్నారా? ఎందుకు వేస్తున్నారో తెలుసా? అగ్ని వంటి శ్రమలు నీ చుట్టూ ఎందుకు వస్తున్నాయో తెలుసా? కుటుంబం అంతా మార్చివేయబడ్డానికే. దేవునికి మహిమ కలుగును గాక. నీ బంధువులు ఎవరైతే నిన్ను వేలు పెట్టి చూపిస్తూ, నిన్ను నిందిస్తూ, నిన్ను అవమానిస్తూ, నిన్ను తృణీకరిస్తూ మాట్లాడుతున్నారో వారందరూ కూడా ఒక రోజు వస్తుంది జీవము కలిగిన దేవుని పాదాల చెంతకి రాబోతున్నారు. కనుక మీరు ధైర్యము కలిగి ఉండండి. మీ బిడ్డల్ని కూడా ప్రభు రక్షిస్తాడు. మీరు కలుగుతున్న బాధల్లో, వేదనలో మీరు ప్రభు చెంతకి వచ్చి మీ బాధ, వేదన, మీ పరిస్థితులు ఎటువంటివి అయినప్పటికీ ప్రభు చెంతకు వచ్చి ప్రభుకి మీరు తెలియచేయండి. ఆయన సమస్త కార్యములు చేసే దేవుడు. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. ఆయనకి సమస్తము సాధ్యమే. నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వకృపానిధైన దేవా, మీకు వందనములు, స్తోత్రములు. ప్రియబిడ్డలు మీరు దర్శించండి ప్రభా. నీ కృపతో వీరిని నింపండి అయ్యా. మీ రక్తంతో కడిగి శుద్ధీకరించండి ప్రభా. మీకు వందనములు, స్తోత్రములు. మారా వంటి వీరి జీవితాలను మధురంగా మార్చివేస్తున్నందుకు వందనములు, స్తోత్రములు. వీరు కలిగి ఉన్న ప్రతి శ్రమను నాయన తండ్రి శ్రేష్టంగా వీరిని మారుస్తున్నందుకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ప్రతి కుటుంబం చుట్టూ కంచి వేసి కాపాడమని, వీరికి వారికి ధైర్యాన్ని అనుగ్రహించు ప్రభా. కలవరమడే మనస్సును తీసివేయమని, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మచేత నింపినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.